బీచ్ అయితే అద్భుతంగా ఉంది. వైట్ శాండ్ ఉంది, క్లియర్ వాటర్ అన్నమాట. చికెన్ నగెట్స్ చాలా బాగుంది, ప్లెజెంట్ గా హోటల్ అయితే. పద రూమ్ చూద్దాం మనం. ఇక్కడ బీచ్ ముందు కూర్చుని తినడం, సీ ముందు కూర్చుని తినడం అన్నది చాలా మంచి ఎక్స్పీరియన్స్. ట్రాష్ బిన్స్ పెట్టారు కదా, ఇది నచ్చింది. సో బీచ్ ని నీట్ గా క్లీన్ గా ఉంచుతారు. సేమ్ వైజాగ్ లో ఉన్న బీచ్ రోడ్ గుర్తొస్తుంది నాకైతే. ఇలా స్ట్రైట్ గా వచ్చే మనం కలుస్తాము. హలో ఆల్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బీస్. ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. మాకైతే వింటర్ బ్రేక్ స్టార్ట్ అయింది ఈ రోజు 26th. సో నిన్న క్రిస్మస్ అయింది. ఒక 2 days ఇంట్లో మేము రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే మేము ఒక బీచ్ డెస్టినేషన్ కి వెళ్తున్నాము. ఈ బీచ్ డెస్టినేషన్ కి మేము వెళ్ళేది హరిబరిగా అక్కడంతా చూసేయాలి, ఆ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసేయాలి ఇట్లా కాకుండా ఒక లీజర్ ట్రిప్ లాగా అనమాట, ఒక రిలాక్స్డ్ గా అట్లాగా. అక్కడ మేము బుక్ చేసిన హోటల్ కూడా సీ ఫ్రంట్ ఉన్న హోటల్, అలాగే హాట్ టబ్ అవన్నీ ఉన్నాయి. సో 2 destinations యాక్చువల్లీ. సో ఈ 2 destinations ఏంటి అన్నది మీరు ముందు బ్లాగ్ లో చూడొచ్చు. సో మేము ఈ బీచ్ డెస్టినేషన్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే అక్కడ హ్యూమిడిటీ, అక్కడంతా కొంచెం వెదర్ వేడిగా ఉంటుంది. ఇక్కడ జార్జియాలో ప్రస్తుతానికి వింటర్ కాబట్టి చాలా చలిగా ఉంది. సో నాకైతే వింటర్ టైంలో డెస్టినేషన్స్ ఎలా ఉండాలి, ఐదర్ హ్యూమిడ్ గా వేడిగా అట్లాగా ఆపోజిట్ గా ఉండాలి, లేదంటే బాగా స్నోఫాల్ ఉండి స్నో ఎంజాయ్ చెయ్యాలి. ఇన్ బిట్వీన్ అయితే నాకు ప్రాపర్ వింటర్ డెస్టినేషన్ ఫీల్ రాదు. అందుకని చెప్పేసి ప్రస్తుతానికైతే ఈ బీచ్ డెస్టినేషన్ కి వెళ్తున్నాము. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇల్లంతా సర్దుకున్నాము. సో ఇప్పుడు అనుకోకుండా 10 అయిపోయింది, లేట్ అయింది. సో లీజర్ ట్రిప్ కాబట్టి ఇంకా సరే లేట్ అయినా సరే ఎట్లా వెళ్దాము నెమ్మదిగా అనుకుంటున్నాము. లైట్స్ అన్ని చెక్ చేస్తున్నాను. కారు ఎక్కిన తర్వాత అనిపిస్తుంది ఏంటి ఆపేనా, అది స్టవ్ ఆఫ్ చేశానా, ఇవన్నీ డౌట్స్ వస్తాయి. సో మళ్ళీ చెక్ చేసుకుని అప్పుడైతే బయలుదేరుతున్నాను. చూడండి ఎంత క్లౌడీగా ఉందో. ఈ రోజు వెదర్ రిపోర్ట్ లో అయితే రెయిన్ ఉంది. జై బజరంగ బలి. మేము వెళ్ళే డెస్టినేషన్ 5 hours పడుతుంది మా ఇంటి నుంచి. సో 5 hours డ్రైవ్ ఈ రోజు అయితే వెదర్ చాలా క్లౌడీగా ఉంది. నాకైతే బీచ్ డెస్టినేషన్స్కి వెళ్ళినప్పుడు బాగా సన్నీగా ఉంటే ఇష్టం. బట్ ఏం చేస్తా, ఈ రోజు అయితే క్లౌడీగా చూపిస్తుంది వెదర్ అంతా. రేపు సన్నీ. సో రేపంతా మనం అక్కడే ఉంటాం కాబట్టి నేను అనుకున్నట్టు ఎంజాయ్ చేయొచ్చు. హాట్ వాటర్ తాగుతుంది తమన్వి. This is not actually hot water. This is actually a Starbucks drink. కిడ్స్ స్టార్ బక్స్ కాఫీ తాగొచ్చా? అసలు కిడ్స్ కాఫీ తాగొచ్చా? Yes. నో, Not coffee. It's not coffee. It's something else. ఇది ఇండోర్ స్కై డైవింగ్. ఏంటి ఐ ఫ్లై. ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసాం ఇప్పుడు. అట్లాంటా ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇది వరల్డ్స్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. అసలు ఇందులో లైన్ లో నుంచి ఉంటే 3-4 గంటలు పడుతుంది మనం బోటింగ్. అంత బిజీగా ఉంటది. ఇంట్లోనే తయారు చేసుకుని తెచ్చుకున్నాను ఈ రోల్, పన్నీర్ రోల్. నేను ఒక్కదాన్నే తినాలి ఇంట్లో హోమ్ ఫుడ్. వీళ్ళందరికీ బయట ఫుడ్ కావాలి. ఇంట్లోంచి ఎందుకైనా ప్యాక్ తెచ్చాను అనుకో, అది చచ్చినా ముట్టుకోరు. కొలంబస్ ఊరు నుంచి వెళ్తున్నాము. అల్బామా స్టేట్ కి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా,
కరెక్ట్ రివర్ దాటిన తర్వాత అల్బామా, ముందంతా జార్జియా. సో పత్తి తోటలు ఇవి, పత్తి వ్యాపారం. ప్రతి పంట అనాలంట, తోట అనకూడదంట. సో ఇంతకీ మనం వెళ్ళే బీచ్ డెస్టినేషన్ ఎవరైనా గెస్ట్ చేయగలరా? మనం ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ ఊర్లో హౌసెస్ అన్నీని. ఇది హిస్టారిక్ టౌన్ అంట. సో హౌసెస్ అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. బాగా డెకరేట్ చేసి పెట్టుకున్నారు అసలు. పిగ్లీ విగ్లీలో ఏం దొరుకుతాయి? బర్గర్. సమన్వయ అయితే మెక్డానల్డ్స్ లో హ్యాపీ మీల్ తీసుకుంది, అండ్ హవీష్ కి చిక్ ఫిలేలో కావాలంట, నేను కూడా చిక్ ఫిలేలో. సో చిక్ ఫిలేలో చికెన్ నగెట్స్ మీల్ తో పాటు సైడ్ సాలెడ్ వస్తుంది, అది చాలా ఇష్టం నాకు. సో అది ఆర్డర్ చేశాను అనమాట ముందుగా, మొబైల్ ఆర్డర్. దోతన్ అన్న సిటీ ప్లేస్ లో ఆర్డర్ చేస్తాం చిక్ ఫిలే. అదే కొంచెం పెద్ద సిటీ అన్నమాట మనం వెళ్ళే దారిలో. ఓకే, చికెన్ నగెట్స్ అండ్ ఈ సాలెడ్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. చికెన్ నగెట్స్ అంటే ఇంకా ఇష్టం నాకు. I like McDonald's better. I like McDonald's. సో మనం వచ్చే బీచ్ డెస్టినేషన్ మనం ఇప్పుడు వచ్చింది పనామా సిటీ బీచ్. బీచ్ డెస్టినేషన్ అని చెప్తున్నాను కదా. పనామా సిటీ బీచ్ లో 2 days, అండ్ పనామా సిటీ నుంచి ఇంకొక బీచ్ డెస్టినేషన్ అని చెప్పాను కదా, అది డెస్టిన్. 1 hour డిస్టెన్స్ అంతే, అక్కడ 2 days అట్లా ప్లాన్ చేసాము. సో లీజర్ ట్రిప్ ఇది, బట్ స్టిల్ కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయాలని అనుకుంటున్నాము. మాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. సో మనం ఇలా స్ట్రైట్ గా వస్తే బీచ్ రోడ్, సేమ్ వైజాగ్ లో ఉన్న బీచ్ రోడ్ గుర్తొస్తుంది నాకైతే. ఇలా స్ట్రైట్ గా వచ్చే మనం కలుస్తాము. ఎదురుగుండా సీ కనిపిస్తుందా? మనం వెళ్ళబోయే హోటల్ అయితే ఇదే, ఆ గ్రీన్ కలర్ ది, బీచ్ కాంబర్. సో ఇది ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ కి కూడా బీచ్ ఫ్రంట్ వస్తుంది. యూ ఎక్సైటెడ్? చెప్పాలి చేసేసుకో. ఈరోజు క్లౌడీగా ఉండడం వల్ల చలి అనిపిస్తుంది దిగ్గానే. ఇప్పుడైతే మనము విండీగా ఉంది యాక్చువల్లీ. సో ఇప్పుడైతే మనము చెక్ ఇన్ చేసేసి రూమ్ లోకి వెళ్దాము. హోటల్లోకి ఎంటర్ అవగానే ఇట్లా వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి.
సో మాకు ఇక్కడ కంగారు ఆగలేదు, బయటకు వచ్చేసి మరీ చూస్తున్నాము. తమన్వికి హాట్ పూల్ కావాలి, ఆ హాట్ పూల్ అక్కడ ఉంది. అండ్ ఇది మెయిన్ పూల్. చాలా బాగుంది ప్లెజెంట్ గా హోటల్ అయితే. పద రూమ్ చూద్దాం మనం ఇప్పుడు. Let's go. సో రూమ్ అయితే ఇది. ఇట్లా 2 క్వీన్ బెడ్స్ ఉన్నాయి. అండ్ ఇట్లా ముందుకు వస్తే ఇక్కడ స్మాల్ కిచెన్ ఏరియా ఉంది. ఇది ఫ్రిడ్జ్ ఉంది ఇట్లాగా. అండ్ ఇదంతా కిచెన్ ఏరియా. ఇట్ సైడ్ బాత్రూమ్. అండ్ ఈ ముందుకు వస్తే ఇట్లా ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉందన్నమాట. ఇట్లా సోఫా ఉంది, ఒక చిన్న డైనింగ్ టేబుల్ ఉంది, అండ్ ఇక్కడ ఇంకొక టీవీ ఉంది. అండ్ ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఈ బాల్కనీ. ఈ బాల్కనీ నుంచి ఇట్లా సీ వ్యూ ఉంది. అండ్ మనకి ప్రైవేట్ బీచ్ ఉందన్నమాట. మనము మన హోటల్లోంచి బీచ్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇలా బీచ్ లోకి వెళ్ళొచ్చు. Helicopter. యాక్చువల్లీ సన్సెట్ ఇక్కడ సన్ ఉంది, బట్ క్లౌడ్స్ లో వెనక్కి ఉండిపోయింది అన్నమాట. సన్సెట్ కనిపిస్తుంది మనకి బ్యూటిఫుల్ గా. సన్ రైజ్ కనిపించదు, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాం కాబట్టి. తాటి చెట్లు అడ్డుగా ఉన్నాయని చెప్పేసి అది అంత అడ్డేమీ లేదు, బట్ వేరే రూమ్ కూడా తీసుకున్నాము ఇక్కడ నుంచి వ్యూ చూద్దామని. ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ, సిటీ వ్యూ మాట ఇదంతా. ఈ రూమ్ లో డైనింగ్ టేబుల్ కొంచెం ఇలా హైట్ ఉంది. సోఫా కూడా డిఫరెంట్ సోఫా ఉంది. This one's my favorite. సో ఇది వ్యూ. ఇందాక ఆ చివరి రూమ్ ఇచ్చారు, ఇప్పుడు ఇట్లా ఉంది. Fishy, you're going to the sea. Fishy is going. Fishy. Let's go to the beach. ఇది సిట్టింగ్ ఏరియా. I got a massage bar. Massage. ఇక్కడ మనకి కిచెన్ ఉంది. అండ్ ఇక్కడ బెడ్స్ ఉన్నాయి. Mommy, relax. I'll pay this massage bar. Hey, you want this? ఇప్పుడు ఇట్లా డోర్ కింద కూడా ఇచ్చాడు ఈ బెడ్రూమ్ నుంచి లివింగ్ ఏరియా అండ్ కిచెన్ కి వెళ్ళడానికి. ఇక్కడ బాత్రూమ్ ఉంది. I put a fishy. వ్యూ ఇట్లా ఉంది. వెనకాల బీచ్ అది మాత్రం అయితే చాలా అద్భుతంగా ఉంది. నా సోఫా ఇట్లా మనం బెడ్ లా కూడా చేసుకోవచ్చు. ఈ లివింగ్ రూమ్ లో సోఫాని జస్ట్ ఇన్ కేస్ ఎక్కువ మెంబర్స్ ఉంటే మనం ఇట్లా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బీచ్ దగ్గరకు వెళ్తున్నాము కిందకి. 4:50 అవుతుంది టైమ్. సన్సెట్ అవుతుంది కరెక్ట్ గా. ఇప్పుడైతే బీచ్ చూద్దాము. So we don't want to be late. No. పైనుంచి చూసినప్పటికి చక్కగా సెట్ అవుతుంది సన్. ఇప్పుడు అయిపోయింది. Oh, and our పదండి. and our hotel is like so big. యా It's so big. My ear is so small. It's so cold. So cold. Oh my god, I'm so scared. I want to take off my shoes. Nothing happens to my shoes, right? Oh my god. Everything is coming in. So. Can I take off my shoes? No.
ఇలా ఎంటర్ అవుతున్నాము బీచ్ లోకి. సరిగ్గా సన్సెట్ అయింది ఇప్పుడే, బట్ వెలుగ్గానే ఉంది ప్రస్తుతానికి. సో ఫస్ట్ బీచ్ లోకి వచ్చాము, కొంచెం చీకటి అయిన తర్వాత అన్న అట్లీస్ట్ పూల్ దగ్గరికి వెళ్ళొచ్చు అని. బీచ్ అయితే అద్భుతంగా ఉంది, వైట్ శాండ్ ఉంది, క్లియర్ వాటర్ అన్నమాట. సో వెనకాలన్నీ ఇట్లా బీచ్ ఫ్రంట్ హోటల్సే ఇక్కడ అంతా కూడా. ఇది టూరిజం పర్పస్ కి. ఇక్కడ ఇలాగా ట్రాష్ బిన్స్ పెట్టారు కదా, ఇది నచ్చింది. సో బీచ్ ని నీట్ గా క్లీన్ గా ఉంచుతారు. చూడండి ఎన్ని ట్రాష్ బిన్స్ ఉన్నాయో వరుసగా. మాది కొంతసేపు బీచ్ లో అయితే ఆడుకున్నాము. ఇప్పుడు పూల్ దగ్గరికి వెళ్ళి పూల్లో హాట్ పూల్, అది వామ్ గా ఉన్న యాక్చువల్లీ పెద్ద పూలే, ఆ వామ్ పూల్ దగ్గరికి వెళ్ళి పిల్లలే దిగుతారు. మాకు ఇంక ఓపిక లేదు, బద్ధకం అంతే. దిగాలి, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ స్నానం చెయ్యాలి, ఇవన్నీ అంటే బద్ధకం. అందుకని మేము దిగట్లేదు. ఇది హాట్ గా ఉంది, పిల్లలు అయితే దీంట్లోకి దిగారు. అండ్ మేమైతే రిలాక్స్డ్ గా ఇక్కడ కూర్చుందామని చెప్పేసి అనుకుంటున్నాము, దిగాలని లేదు. ఈ లివింగ్ రూమ్ అయితే చాలా బాగుంది. టీవీ సెట్ చేస్తున్నారు భరత్ గారు అయితే. మేమిద్దరం అయితే ఇట్లాగా కూర్చున్నాము సోఫాలో. ఇది వ్యూ. మేము రూమ్ కి వచ్చి అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. కిడ్స్ అయితే స్నానం చేసేసారు. ఇప్పుడు బయటకు వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టాము, ఫుడ్ తెచ్చుకుంటాము. పెర్సిస్ లో ఆర్డర్ చేసాము. యాక్చువల్లీ ఆల్ఫరెటాలో ఉంటుంది పెర్సిస్, సో బాగుంటుంది అక్కడ. రేటింగ్ కూడా బాగుందని అక్కడైతే ఆర్డర్ చేసాము. చూడండి వాళ్ళు ఎంత రిలాక్స్డ్ గా చక్కగా పడుకొని ఈచ్ బెడ్ మీద ఫోన్ చూసుకుంటున్నారు. నైట్ టైం సిటీ చాలా అందంగా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఎంతో నైట్ అయిపోలేదు. ఇప్పుడు ఇంకా చూద్దాం, వెళ్ళేటప్పుడు మనం సిటీ నుంచి వస్తాం, మొత్తం సిటీ అంతా చూసుకుంటే వెళ్దాం నైట్ టైం. ఓకే. రెస్టారెంట్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు ఆర్డర్ పిక్ చేసుకోవాలి. గ్రోసరీ స్టోర్ కూడా ఉంది ఇందులో. బీ కేర్ఫుల్. సో ఇదంతా గ్రోసరీ స్టోర్. ఇటు సైడ్ అయితే మనం ఆర్డర్ పెట్టాము. ఉంది ఇదిగో యోగట్, దహి పెద్దది ఉన్నాయి. ఇంత వేస్ట్. స్మాల్ ది తీసుకుందామా? ఇది స్మాల్ ఏం కాదు, ఇది పెద్దది, వేస్ట్ అయిపోయింది. ఇంకా ఇంతకన్నా చిన్న ఉండవేమోలే. You need a small one. స్కర్ట్ తీసుకున్నాము ఈ గ్రోసరీ స్టోర్ లో. ఇవన్నీ బీచ్ ఫ్రంట్ అపార్ట్మెంట్స్. అసలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఈ ఏరియాలో. Can you hold your breath until the video is over? 3, 2, 1, go! ఇది మటర్ పన్నీర్, చపాతి, బటర్ చపాతి. ఇది వైట్ రైస్ ఇస్తారు మటర్ పన్నీర్ తోటి. అండ్ ఇది ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. ఆ చికెన్ 65 డీప్ ఫ్రై ఉంటాయి జనరల్గా చికెన్ 65, సో అట్లా డీప్ ఫ్రై తినాలనిపించలేదు. సో ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము, చపాతి. అండ్ దిస్ ఇస్ ఆల్ అవర్ ఫుడ్. ఇస్ ఇట్ గుడ్? టేస్టీ? సో ఇట్లాగా బీచ్ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ అట్లా బీచ్ ముందు కూర్చుని తినడం, సీ ముందు కూర్చుని తినడం అన్నది చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్, చక్కగా స్ట్రీట్ స్టైల్లో ఉంది ఇది. ఎలా ఉంది?
మటర్ పన్నీర్ అయితే చాలా బాగుంది. పన్నీర్ అంతా తినేసారు, ఇంకా గ్రేవీ మిగిలింది. వీడియో తీస్తున్నాను తిను. సో మా ఈ ప్రయాణం అట్లాంటాలో స్టార్ట్ అయ్యి పనామా సిటీ బీచ్ కి రావడం, ఇక్కడ మేము తిరగడం, ఇదంతా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.